అండి. ఈరోజు మనం చూసుకున్న క్యారెట్ జింజర్ స్మూతీలో ఏం న్యూట్రియన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. సో ఈ స్మూతీలో మనకి ఓవరాల్గా వచ్చే న్యూట్రియన్స్ ఏంటి అంటే మనకి ఎందుకు హెల్ప్ చేస్తాయి అంటే డైజెషన్కి హెల్ప్ చేస్తాయి, ఇమ్యూనిటీ పెంచడానికి అండ్ అలాగే ప్రొటెక్టివ్ ఫుడ్గా కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంతో పాటు చూసుకుంటే కనుక యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అనేది ఏంటి అంటే మనకి జింజర్ నుంచి ఎక్కువ వస్తుంది. సో జింజర్లో ఉండే జింజరాల్ అండ్ షిగాల్ అనే కాంపౌండ్స్ అనేవి మనకి బాడీకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీని హెల్ప్ అందిస్తాయి అన్నమాట. సో మన బాడీలో ఎక్కడైనా ఇన్నర్ లైనింగ్స్లో కానీ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, స్వెల్లింగ్ ఉంటే కనుక దాన్ని తగ్గించడానికి మనకి జింజర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈ జింజర్ దీంతో పాటు మనకి పెయిన్ రిలీఫ్ గా కూడా వర్క్ చేస్తుంది. నాసియేటెడ్ టైంలో జింజర్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. పెయిన్ రిలీఫ్ తో పాటు నాసియా ఫీలింగ్ ని కూడా తగ్గించడానికి జింజర్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో జింజర్ పీస్ ని కన్జ్యూమ్ చేయడం వల్ల, లేదు అని అంటే లెమన్ జ్యూస్ లో కనుక జింజర్ పీసెస్ ని మ్యారినేట్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు ఆ నాసియా ఫీలింగ్ అనేది తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది.